జిల్లా నిడదవోలు పట్టణంలోని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయకుమారి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాలు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, నేటి తరం గర్భిణీ స్త్రీలు తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమం నిడదవోలు లయన్స్ క్లబ్ వారి సహకారంతో నిర్వహిస్తున్నామని అన్నారు. అతి తక్కువ సమయంలోనే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ రంగా వెంకటేశ్వరరావు పాల్గొని మా ఊరి ఆడపడుచులకు సీమంతాలు చేయడం లయన్స్ క్లబ్ సభ్యులకు ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమానికి పట్టణ పురపాలక సంఘ చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నేటి తరం స్త్రీలు తల్లిపాల యొక్క విశిష్టతను తెలుసుకుని పిల్లల్ని పెంచడం ద్వారా వారికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. తల్లిపాలు పిల్లల పట్ల వ్యాక్సిన్లు పనిచేస్తాయని, నేటి తరం పిల్లలకు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయని ఐసిడిఎస్ శాఖను అభినందించారు. సుమారు 30 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించామని ఐసిడిఎస్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యుల సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు. కొంతమంది చంటి పిల్లలు చనిపోతున్నారంటే దాన్ని తెలియచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని ప్రత్యేక దృష్టితో తీసుకుని ఈ ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో ఈ తల్లిపాలు ఇవ్వటం విధానము, దాని ఇంపార్టెన్స్, దానికి సంబంధించిన వివరాలు అన్ని తెలియచేయడానికి ప్రతి సంవత్సరం అవేర్నెస్ ప్రోగ్రామ్ సంబంధించిన విషయాల్లో మాత్రమే తెలివైనగా ఉంటారు. మనం చూస్తూ ఉంటాం అందరూ అన్ని విషయాల్లో తెలుగుగా ఉంటారు, కొన్ని విషయాల్లో చాలా తెలుగుగా ఉంటారు, కొన్ని విషయాల్లో చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్ నిర్మాణంలో కణజాల అనుసంధానం ఏ ప్రాంతంలో గర్భం దాచిన తర్వాత చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అది మెడికల్గా విదేశాల్లో అయితే ఫస్ట్ మందిరించి కావాల్సిన జాగ్రత్తలు వాళ్ళు అదే విజువల్గా వారల్గా కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తారు. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత ఎలాగ పెంచాలి, వారికి ఎలా ట్రీట్ చేయాలి, ఏ విధంగా ఉంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు అనేది కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా చూపిస్తారు. ఈ రోజు మన గవర్నమెంట్ ఈ తల్లి పాల గురించి వివరంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఈ సమయం ఏర్పాటు చేసినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ